కూర్చో. అమ్మా నాకు కూడా ముద్దపప్పు నెయ్యి అంటే ఇష్టమేనమ్మా. నీకు ఇష్టమైతే నన్నేం చేయమంటావురా? వెళ్ళి వాళ్ళని అడిగి తిను. కూర్చో. ఇది నా ముద్ద, ఇది మీ మీ అమ్మ ముద్ద, ఇది మీ అమ్మమ్మ ముద్ద. ఇది మీ పెద్దమ్మ ముద్ద. ఏంటే మా నాన్నగారిని కాదని ఈశ్వర్కి పెడతావా? ఏంటి అలా చూస్తున్నావు? లే, ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. అద్భుతం! వైద్య శాస్త్రానికి ఒక ఛాలెంజ్. అత్తయ్య, మీరు మీరు నడుస్తున్నారు అత్తయ్య. నిజమే కదత్తయ్య, మనం దాని గొడవలో పడి ఈ సంగతి మర్చిపోయాం. ఎస్, నా ప్రయత్నం ఫలించింది. కొందరి కళ్ళు తెరిపించాను, మా అత్తయ్యకి కాళ్ళు తెప్పించాను. అత్తయ్య, ఎందుకే అత్తయ్య, ఎందుకే ఈశ్వర్కి అన్నం తినిపిస్తానని చెప్పాను? ఎందుకే అత్తయ్య, ఎందుకే? దేనికి మీకు కోపం వస్తుంది? ఆ కోపంలో మీరు నడుస్తారని రాముని తిట్టానత్తయ్యా, తిట్టాను. ఈశ్వర్, నానమ్మకి కాళ్ళు తెప్పించడంలో నీ పాత్ర కూడా ఉంది నాన్న. చిన్న పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉండకూడదు నాన్న. ఇటిచ్చే ఇటిచ్చే. ఇప్పుడు తీసుకోనన్నా, తీసుకో. రేఖ, నువ్వు నా కోడలివి కాదమ్మా. నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు దేవతవమ్మా. దేవతవి. అత్తయ్య, అత్తయ్య, దేవతవమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సురేఖాయ నమః. ఓం సురేఖాయ నమః. ఓం సురేఖాయ నమః. ఓం సురేఖాయ నమః. అన్నయ్య,
అనయ్య వదినా లేక రండి రండి తొందరగా. అయ్య బాబోయ్ ఏమైందండి? చీచి చీచి చీ. ఏమైంది? ఏమైంది శ్రీరామ్? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అయిపోయింది మొత్తం పులిహార కిచిడి అయిపోయింది అన్నయ్య. పులిహార ఏంటి, కిచిడి ఏంటి, అసలు ఏమైందిరా చెప్పు. నా నోటితో నేను చెప్పలేను అన్నయ్య. మీ కళ్ళారా మీరే చూసి తరిద్దురుగా రండి. ఎక్కడికి శ్రీరామ్? నన్నేం అడగొద్దు వదినా, రండి ఎక్కడికి? రండి. పైన కొత్త దేవత వెలిసింది, మీరే చూద్దురుగా రండి. కొత్త దేవత వెలిసిందా? రండి. రా చూద్దు గాని, కొత్త దేవత వెలిసిందంట రా. మ్మ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, నీ శక్తి మాకు తెలియక ఇంతకాలం అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నావు. నిన్ను అనరాని మాటలన్నా, కాని నువ్వు మాత్రం ఎనలేని కరుణాకటాక్షాల్ని మా మీద కురిపించి అజ్ఞానంలో ఉన్న మాకు కళ్ళు తెరిపించావు. ఇక నుంచి కనిపించని వాళ్ళెవరూ దేవుళ్ళు కాదు, కనిపించే నువ్వేనమ్మా మా దేవతవి, మా కంటి దీపానివి నువ్వేనమ్మా. చల్లగా కాపాడు తల్లి. అక్షర నిజంగానే రేఖ వల్ల అమ్మకి నయమైందా? అదెలా సాధ్యం? ఛ! ఇప్పుడు రేఖని నెత్తిన పెట్టుకుని మమ్మల్ని పురుగుని చూసినట్టు చూస్తుంది అమ్మ. డాడీ డాడీ ఏంటమ్మా? మరే మమ్మీకి ఏమైంది డాడీ? ఆ? మమ్మీకి ఏమైంది? ఏడుస్తుంది డాడీ. ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అంటే చెప్పట్లేదు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడుగొస్తాను. ఏంటి అక్షర, ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నాకు నా పిల్లలకి మిగిలింది అదే కదా. అసలు ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పు మమ్మీ. నువ్వు బయటికెళ్ళి ఆడుకో అమ్మా. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు, అప్పుడు వెళ్తాను. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను మమ్మీ ఎందుకు ఏడుస్తుందో కనుక్కొని వచ్చి చెప్తాను, సరేనా? అలాగే డాడీ, బాయ్. చెప్పు అక్షర. ఇంకా చెప్పేదేముందండి, అత్తయ్యకి కాళ్ళు ఎలా బాగుపడ్డాయో ఏమో కాని ఇప్పుడు నా పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుంది. అవును బావగారు, అత్తయ్యకి కాళ్ళు బాగుపడ్డం అనేది అందరికీ సంతోషమే, కానీ అక్క పరిస్థితి చూస్తుంటేనే నాకు బాధగానే ఉంది. దేవతలాగా ఆవిడ్ని పూజించుకోమనండి, కాని నన్ను మనిషిలాగైనా చూడమనండి. ఏంటండి మాట్లాడరు? చెప్పండి. అక్షర, దాన్ని దేవతలాగా చూడండి, ఇంకెలాగైనా చూడండి, నాకు సంబంధం లేదు. నేను మాత్రం నీ మీద మాట పడినివ్వను, నన్ను నమ్ము అక్షర. లాభం లేదండి, మీరెప్పుడూ నాకు కాపలాగా ఇంట్లో ఉండరు కదా. అవును బావగారు. అమ్మా లేఖ, నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటి బావగారు, మన కళ్ళ ముందే రెండు నమ్మలేనివి కనపడ్డాయి. అత్తయ్యకి కాళ్ళు బాగుపడ్డం, రేఖని దేవతలా చేసి అత్తయ్య పూజించడం, ఇవి సామాన్యమైన షాక్లా బావగారు? ఏం లేదమ్మా, నేను అమ్మతో మాట్లాడతా కదా, మీరేం టెన్షన్ పడకండి, వెళ్ళండి. అంతేలే లేక, జరిగేదేదో జరుగుతుంది. ఇప్పటి నుంచి టెన్షన్ పడ్డం దేనికి? పద, అత్తయ్యతో మాట్లాడదాం. ఏంట్రా
ఎవరో డాక్టర్ వస్తారని చెప్పావు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నా అన్నయ్య. అదిగో వచ్చేసారు. సైన్స్లో ఇలాంటిది ఏమన్నా ఉందా? ఏ డాక్టర్ అయినా ఇలా ట్రీట్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నారు. కృష్ణవంశీ అని అంతకంటే ముందు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా డాక్టర్లే కదా సార్? కాదు, డైరెక్టర్లు. అదే శ్రీరామ్, సినిమాల్లోనే ఇలాంటి సాధ్యమని చెప్తున్నా కదా. చంద్రలేఖలో రమ్యకృష్ణ అని, చాలా సినిమాల్లో మోగాళ్ళు మాట్లాడటం, ఇలాంటివన్నీ సినిమాల్లోనే సాధ్యమవుతుంది. రియల్గా ఇంపాసిబుల్. మరి మా అమ్మ? మీరు నమ్ముతారేమో గాని నేను నమ్మను. మా కళ్ళ ముందే జరిగింది సార్, నమ్మకుండా ఎలా ఉంటాం? అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. సైన్స్లో లేని ఇలాంటి సెన్స్లెస్ విషయాల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ తప్ప మరి ఇంకేం లేదు. వస్తాను శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇదేదో ఫోన్లో అడిగితే సరిపోయేది కదా. అంటే మీరు దగ్గరలోనే ఉన్నాను అన్నారు కదా అని రమ్మన్నాను. ఓకే బాయ్. ఆ. ఒక నిమిషం, మీ అమ్మగారు అబద్ధం ఏమైనా ఆడుతున్నారేమో కనుక్కోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. వస్తాను. అమ్మ అబద్ధం ఆడుతోందంటావా? అమ్మాయినంత మాత్రాన్ని అబద్ధం ఆడకూడదని రూల్ ఏమైనా ఉందా? ఆడొచ్చేమో చూద్దాం. అవునే శ్యామల, అసలు ఒక కోడల్ని దేవతలా కొలుస్తూ పూజలు చేసే అత్తగారిని ఇండియాలో ఇప్పటిదాకా ఎక్కడైనా చూసావా? అరెరెరెరెరే, ఏమి భక్తి, ఏమి విధేయత. అసలు సిసలు భక్తి అంటే మా అత్తగారిదేనే. ఏంటి నువ్వు వస్తావా? తప్పకుండా రేపో మాపో చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నాకు పూజలు నిర్వహిస్తానని చెప్పిందే మా అత్త. అప్పుడొద్దు గాని, ఓకేనా? బాయ్. ఏంటి భక్తురాలా అలా చూస్తున్నావు? ఏం లేదులే, నీకు అద్దుత్తం దేదురు పెట్టుకొని పట్టుకుంది. ఎవరు మాత్రం ఏం చేస్తారు? అవునే, నా టాలెంట్ ముందు ఎవ్వరైనా. మూసుకో, నువ్వు నీ టాలెంట్. అసలు జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు మీ అత్తగారు నా కాళ్ళు మొక్కాలి తెలుసా. అసలు పూజ గదిలో నీ ఫోటో కాదు నా ఫోటో ఉండాలి. నీ ఫోటోనా పూజ గదిలోనా? నో వే. నీకు నన్ను చూస్తే అసూయ కలుగుతుందే, అందుకే ఈ చెత్త వాగుడు వాగుతున్నావు. పిచ్చమ్మడు, నువ్వంటే నాకు అసూయ కాదే, ప్రేమ ఉండబట్టే నిజాన్ని దాసనే పిచ్చిమొద్దు. ఏంటా నిజం? ఆ రోజు నీ నిర్వాహకం ఏంటి? అదేనే, జగదీశ్వరిని పడేద్దామని సొబ్బెల్లెట్టేవా? ఆవిడ పడకుండా మా అత్త పడింది. అప్పుడు డాక్టర్ వచ్చిందా? వచ్చేమంది? ఎమికిరిగింది అందా? అవును, నిజమే కదే. నిజం కాదు పాడు కాదు, కొంచెం పెరిగింది అంతే. నువ్వు మీ అత్తయ్యని కంటికి రెప్పలాగా కొబ్బరి చెప్పలాగా చూసుకుంటానని తెగడిచిపోయావు కదా. ఏ మాత్రం చూసుకుంటావా అని డాక్టర్కి ఏమి కిరిగిందని చెప్పమని 5,000 ఇచ్చాను. దాని సొమ్మేం పోయింది? జబ్బులున్నా లేకపోయినా టెస్ట్లని అదని ఇదని అబద్ధాలు చెప్పడం డాక్టర్లకి అలవాటే కాబట్టి ఎముక ఇరిగింది అని 4 రోజులు పక్క తెక్కకూడదు అని చెప్పింది. అది అందరూ నమ్మేశారు. వాళ్ళందరితో పాటు మీ అత్త నమ్మి మంచానికి అతుక్కుపోయింది బల్లిలాగా. ఈశ్వర్ గారికి నువ్వు అన్నం తినిపిస్తుంటే కాలు బెలికినవిడ లెగడం ఎంతసేపే. ఆవిడ లేచింది, నువ్వు దేవత అయిపోయావు. అది సంగతి. ఇప్పుడు చెప్పు, పూజ గదిలో ఉండాల్సింది నీ పొట్టునా నా పొట్టునా? దేవతనయ్యాను కాబట్టి సరిపోయిందే తింగర్దానా. లేకపోతే అసలు నన్ను బుక్ చేద్దామనేగా నువ్వు డాక్టర్కి లంచం ఇచ్చింది. చెప్తానే నీ సంగతి. నీ సంగతి నేను చెప్తానే. నన్నే పడేయాలని చూస్తావా?
చెప్తా. పోనీలే, ఈ సంగతి మనిద్దరి మధ్య ఉంచాలి, సరేనా? హ్మ్, నాకేంటి ఆహా నాకేంటి మండపేటకి ఏసీ ట్రైన్ లో పంపిస్తాను, సరేనా? ఎప్పుడు డిసెంబర్ లో. చలికాలంలో వేసి ట్రైన్ లో పంపిస్తావా? నోరు ముసుకొని పని చేసుకో. మంచికెళ్ళినా చెడు నాకే వస్తుంది. నువ్వు ఎలా ఎడితే నాకెందుకు? చలే చేస్తుంది దిగిదాను. ఇటు కాదు ఇటు. ఊరుకో అక్క. ఏంటనే ఆ పరిస్థితి? ఏం చేద్దాం? అన్నయ్యని పిలుద్దాంరా. ఎందుకు బాబాయ్, ఆయనైనా అక్కడ సుఖంగా ఉండని. లేదు అన్నయ్య, సల్మాన్ వస్తే పెద్దమ్మని కొంచెం కంట్రోల్ అయినా పెడతాడు. ఏం చేయలేడురా. మొన్న మెంటల్ వచ్చి తగ్గగానే ఏం చేసింది? నాన్న బుర్ర పగలగొట్టని ట్రై చేసిందా లేదా? ఏదో భూమి మీద నూకులున్నాయి కాబట్టి తప్పించుకున్నాడు. వదినా, మళ్ళీ నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు? ఊరుకోండి, మీకేం తెలుసు అక్క పడే బాధ? అంటే వదిన ఒక్కతే బాధపడుతుందా? మేం పడట్లేదా? అక్క బాధ వేరు, మన బాధ వేరు. అక్షర, నువ్వు ఊరుకో అక్షర. అన్నయ్య ముందొచ్చి చూడు. ఇప్పుడు హారతి ఇక్కడికి తీసుకొస్తుందా ఏంటి? లేదు, మానకి. అయినా ఇప్పుడు ఎందుకురా? విజయేంద్ర, హారతి తీసుకో. ఎందుకు వదినా? ఏంటి ఆ మాటలు? హారతి ఎందుకు ఇస్తారు? పూజ చేసిన తర్వాత. అది కరెక్టే పెద్దమ్మా. ఏ దేవుడికి పూజ చేసావని నాన్నకి డౌట్, అంతే. దేవుళ్ళకి కాదు, నా దేవతకి, నన్ను తన అపురూప శక్తితో బాగు చేసిన నా రేఖకి. అది దేవత. నోర్మి, అది ఇది అన్నావంటే కళ్ళు పేలిపోతాయి. అవును, కాళ్ళు చేతులు కూడా పడిపోతాయి. బాగా చెప్పావమ్మా. రేఖ అంటే ఎవరనుకున్నావు? అన్నయ్యకి రెండో భార్య, నీకు ఎక్స్ట్రా కోడలు. శ్రీరామ్, ఏంట్రా అర్థం పద్ధం లేని వాగుడు? రేఖ అంటే ఎవరనుకున్నావు? కనిపించే అష్టలక్ష్ములు 8 మంది అయితే కనిపించని 9వ లక్ష్మిరా నా రేఖ అంటే. మీకు చెప్పిన అర్థం కాదు. హారతి తీసుకోండి. తీసుకో. నువ్వు కూడా తీసుకురా, వాడు తీసుకుంటాళ్లే. మ్. ఆ. తీసుకోవే. తీసుకో అక్షర. ఏంట్రా వదినికి ఈ పిచ్చి కన్నా మొన్న పిచ్చే బెటర్మెంట్ గా ఉంది కదరా?